హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు గ్రాండ్ i10 నియోస్ స్పోర్ట్స్ వేరియంట్ లోపల ఉన్నాము. సో మనం ఈ కార్లో ఏసీ కంట్రోల్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఈ స్పోర్ట్స్ వేరియంట్లో ఏంటి అంటే ఆటోమేటిక్ ఏసీ ఉంటుంది. ఈ స్పోర్ట్స్ వేరియంట్లో ఆటోమేటిక్ ఏసీ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఏసీని 4-5 రకాలుగా స్టార్ట్ చేయొచ్చు మనం. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఏసీ ఆన్. ఇట్లా పుష్ చేసినా కానీ ఆన్ అవుతుంది, మళ్ళీ పుష్ చేస్తే ఆఫ్ అవుతుంది టోగల్. ఓకే, సో ఇక్కడ చూడండి ఆన్ అయింది. సో ఇప్పుడు ఆన్ చేసాం కదా, ఈ బటన్ క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైప్ ఏంటంటే, మనం ఇది ఇట్లా తిప్పినా కానీ ఏసీ ఆన్ అవుతుంది. సో ఇదేంటి అంటే ఫ్యాన్. సో ఫ్యాన్ ఇక్కడ చూడండి, 2, 3, 4, 5, 6, 7. సో ఇట్లా ఏసీ ఫ్యాన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మనం రెండోసారి సెకండ్ టైప్ ఆన్ చేసాం కదా ఏసీ, మళ్ళీ ఆఫ్ చేశాను. సో ఇప్పుడు మనం ఈ మధ్యలో దీన్ని ప్రెస్ చేయడం ద్వారా ఆన్ అయింది. సో ఈ వీల్ తిప్పడం ద్వారా ఆన్ అయింది. సో 2 టైప్స్ ఆన్ చేసాము. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే, ఇది ఆటోమేటిక్ అనమాట. సో ఇది ఇట్లా ప్రెస్ చేసినా కానీ ఆన్ అవుతుంది. ఓకే, సో ఇది థర్డ్ టైపు ఏసీ ఆన్ చేయడం. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ ఏసీ కాబట్టి ఇక్కడ ఇది ఫ్యాను అంతా ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది. మనం ఫ్యాన్ రెడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఫ్యాన్ రెడ్యూస్ చేయగానే చూడండి ఆటోమేటిక్ ఆఫ్ అయింది. ఓకే, సో మళ్ళీ ఇది పుష్ చేస్తే ఆన్ అవుతుంది, మళ్ళీ పుష్ చేస్తే ఆఫ్ అవ్వట్లేదు. ఓకే, సో ఇక్కడ మనం ఇది మాన్యువల్గా ఆపరేట్ చేస్తే ఆటోమేటిక్ ఏసీ ఆఫ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మనం 3 టైప్స్ ఏసీ ఆన్ చేయడం చూసాం కదా. ఫోర్త్ టైప్ ఏంటి అంటే, సో మనం ఇది ఇట్లా తిప్పినా కానీ ఏసీ ఆన్ అవుతుంది, టెంపరేచర్ కంట్రోల్ ఇది. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం టెంపరేచర్ ఎంత పెట్టుకోవాలో అంత పెట్టుకోవచ్చు. ఓకే, 24 ఈజ్ ద రూమ్ టెంపరేచర్ కదా. సో ఇక్కడ మనం వచ్చేసి ఈ ఫ్యాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టెంపరేచరు, డిక్రీజు, ఇంక్రీజు. ఓకే, సో ఈ నాబ్స్ వచ్చేసి, ఇది ఫ్యాన్ నాబ్, ఇది వచ్చేసి టెంపరేచర్ నాబ్. ఈ మధ్యలో అది ప్రెస్ చేస్తే ఏసీ ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఈ మధ్యలో అది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ అనమాట. సో ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ ఏంటి అంటే, సో ఇప్పుడు మీ కార్ లోపల ఉన్న టెంపరేచర్ని బట్టి ఇది ఆటోమేటిక్గా టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మీ కార్ లోపల 30 డిగ్రీస్ టెంపరేచర్ ఉందనుకోండి, మీరు ఇక్కడ 24 పెట్టారు కదా, అంటే ఇది ఆ 30 డిగ్రీస్ టెంపరేచర్ని 24కి తీసుకురావడానికి ఫ్యాన్ ఇంక్రీజ్ చేస్తుంది, ఏసీని ఆటోమేటిక్గా మేనేజ్ చేసి ఈ 24 టెంపరేచర్ ఉండేటట్టు మేనేజ్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీ కార్లో ఆటోమేటిక్ ఏసీ లేదు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే మొత్తం మీరే మేనేజ్ చేసుకోవాలి. ఒకవేళ ఏసీ ఎక్కువైపోయి చలిపుడుతుంది అనుకోండి, అప్పుడు మీరే ఫ్యాన్ తగ్గించుకోవడము, టెంపరేచర్ తగ్గించుకోవడం, ఇవన్నీ మీరే చేసుకోవాలి. అట్లా కాకుండా ఆటోమేటిక్ ఏసీ అనుకోండి, సో మీరు ఇక్కడ ఇది ఆటో ఆన్ చేస్తే, సో ఇది టెంపరేచర్ని, ఫ్యాన్ని, లోపల ఉండే దీన్ని బట్టి మొత్తం అదే ఏసీని తగ్గించడము, పెంచడము, ఆ టెంపరేచర్ మెయింటైన్ అయ్యేటట్టు చేస్తుంది అన్నమాట. ఓకే, 24 పెట్టాను. సో ఇక్కడ ఈ కింద కంట్రోల్స్కి వచ్చేసరికి, సో ఇది చూసాం కదా మనం, ఇది ఆఫ్ చేయడం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది కదా, సో ఇది ఏం చేస్తుంది అంటే, సో మనకి ఏసీ లోపల కార్ లోపల ఉండే గాలిని మాత్రమే ఇది చల్లగా చేస్తుంది, బయట నుంచి గాలిని లోపలికి తీసుకురాదు ఇది ఆన్లో ఉంటే. అదే ఇది ఆఫ్లో పెట్టామనుకో, సో బయట నుంచి గాలి తీసుకొని లోపలికి పంపిస్తుంది అనమాట. సో ఇది ఆ స్విచ్. ఓకే, సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, సో మనం డ్రైవర్ సీట్లో కూర్చున్నప్పుడు ఇక్కడ కాళ్ళకి, ఇక్కడ మనకి నడుం ప్లేస్లో, నెక్స్ట్ పైన ఫేస్కి, ఇట్లా సో 3 ప్లేసెస్లో గాలి రావాలనుకోండి ఏసీ. సో ఇక్కడ మనం ఈ స్విచ్ని అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, సో ఇది క్లిక్ చేస్తే కాళ్ళకి, నడుము దగ్గరికి ఏసీ వస్తుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే ఓన్లీ కాళ్ళ దగ్గరికే వస్తుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే కాళ్ళ దగ్గరికి ఈ ఫ్రంట్ విండ్ షీల్డ్ సింబల్ వచ్చింది కదా, సో ఇక్కడ చూడండి విండ్ షీల్డ్ సింబల్ ఇది. సో ఇక్కడ విండ్ షీల్డ్ సింబల్ వచ్చింది కాబట్టి, సో విండ్ షీల్డ్కి కూడా ఏసీ తగులుతుంది. మీరు వర్షంలో వెళ్ళేటప్పుడు, సో మీకు విండ్ షీల్డ్కి ఫాగ్ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ విండ్ షీల్డ్కి పెట్టుకొని ఈ టెంపరేచర్ హైలో పెట్టుకుంటే హాట్ ఎయిర్ వస్తుంది, ఆ విండ్ షీల్డ్కి వచ్చేటువంటి ఫాగ్ అంతా పోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ప్రెస్ చేస్తే ఇప్పుడు నడుము దగ్గరికి మాత్రమే వస్తుంది ఏసీ. సో మళ్ళీ ప్రెస్ చేస్తే ఇట్లా కాళ్ళకి, నడుముకి అట్లా వస్తుంది అనమాట. ఓకే, సో ఇట్లా ఇది ఆ బటన్.
సో నెక్స్ట్ బటన్ వచ్చేసి వెనకాల మనకి రేర్ మిర్రర్ ఉంది కదా, సో ఇక్కడ ఫ్రంట్ విండ్షీల్డ్ ఉన్నట్టు మనకి వెనకాల, సో దానికి ఇది ఆన్ చేస్తే వెనకాల మనకి ఫాగ్ ఉంటే క్లియర్ అవుతుంది మిర్రర్ మీద, దానికి గాలి వెళ్తుంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ విండ్షీల్డ్కి, ఇది మనం మల్టిపుల్ టైమ్స్ ప్రెస్ చేస్తే పైన ఇది వస్తుంది కదా, అట్లా కాకుండా ఇది డైరెక్ట్ బటన్, ఇది క్లిక్ చేస్తే ఫ్రంట్ విండ్షీల్డ్కి గాలి వెళ్తుంది. సో ఫాగ్ డైరెక్ట్గా క్లియర్ అవుతుంది అన్నమాట. మళ్ళీ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీరు సౌండ్ వస్తుంది. ఓకే, సో మళ్ళీ క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో ఇది క్లిక్ చేయగానే ఏసీ కూడా ఆన్ అయిపోయింది. ఓకే, ఇది 5th టైప్ ఆఫ్ ఏసీ ఆన్ చేయడము, మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి మొత్తం గ్రాండ్ ఐ10 నియో స్పోర్ట్స్ వేరియంట్లో ఉన్నటువంటి ఏసీ కంట్రోల్స్. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను నెక్స్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టము, స్టీరింగ్ కంట్రోల్స్, సో ఇక్కడ ఈ ఎంఐడి కంట్రోల్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.